చేరకపోవడం వల్ల రైతులు కొంత ఇబ్బందిలో ఉన్నారని కొంత సమాచారం వస్తున్నది. అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేను అభినందిస్తున్నా. దాదాపుగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 2022-23 కానీ 24-25 కానీ లేకపోతే 24-25లో మనం పోల్చినప్పుడు అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. ఇందులో దొడ్డు రకం 43 లక్షలు ఉంటే సన్న రకం దాదాపుగా 20 లక్షల పైగా సేకరించడం జరిగింది. 90% వరి ధాన్యం సేకరించిన ఈ 10%లో అకాల వర్షం వల్ల సీజన్ ముందుగానే రావడం వల్ల ప్రజలు ఊహించలేదు. మనం కూడా కొంత వర్షాలు ముందుకు జరగడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సేకరణలో కొంత ఆలస్యం అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా రైతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందుకే ముందస్తు చర్యగా చేపట్టవలసిన చర్యల కోసం దీన్ని తీసుకున్నాం.